డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే ఆగ్నేయాసియాలో అడుగుపెట్టిన మహమ్మారి ఇండియాను భయపెడుతోంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో ఆందోళన కలుగుతోంది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 257కు చేరింది. వారం రోజుల్లో 164 కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కోవిడ్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముంబైలో 2 కరోనా సోకి ప్రాణాలు కూడా కోల్పోయారు. కేసుల సంఖ్య పెరగడంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన ఆరోగ్య విభాగాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. కోవిడ్ పరిస్థితులపై సమీక్షించారు. అయితే దీనిపై ఆందోళన అవసరం లేదని, కోవిడ్ నియంత్రణలోనే ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కేసులన్నీ దాదాపుగా తేలికపాటివి, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా ఈ ప్రపంచం నుంచి అంతమైనట్లేదని మానవాళి ఊపిరి పీల్చుకుంటున్న ప్రతిసారి కరోనా తన ఉనికిని చాటుకుంటూ ప్రజలను టెన్షన్కు గురి చేస్తోంది. ఇలా ప్రతి ఏడాది పంజా విసిరి భయపెడుతోంది. రూపాంతరాలు మార్చుకుంటూ ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. 2020 నుంచి ఈ ఏడాది వరకు రకరకాల కరోనా వేరియంట్లు కనుగొనబడ్డాయి. ప్రస్తుతం నమోదవుతున్న ఈ కేసుల్లో 70% వరకు LP8.1 అనే కొత్త వేరియంట్ వల్లనని, మరో 9% కేసులు XFC వేరియంట్కు కారణమని తెలిసింది. ఆగ్నేయాసియాలోని అనేక ప్రాంతాల్లో ఈ కొత్త వేరియంట్ల వ్యాప్తి ప్రజల్లో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోంది. సింగపూర్, థాయిలాండ్, హాంకాంగ్ దేశాల్లో కరోనా జడలు విప్పుతోంది. రోజుకి 3000కు పైగా కేసులు నమోదవుతుండడంతో ఆయా దేశాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఈ మహమ్మారి గతంలో మాదిరిగా అన్ని దేశాలకు వ్యాపించే అవకాశం ఉందని, అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమై నియంత్రణ చర్యలు చేపడుతున్న వేళ కరోనా ఇండియాలోకి రీఎంట్రీ ఇచ్చేసింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కోవిడ్ బారిన పడ్డాడన్న విషయం ప్రతి ఒక్కరిని భయపడేలా చేస్తుంది. హెడ్కి వైరస్ ఎప్పుడు సోకిందన్న విషయం తెలియనప్పటికీ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆయనతో పాటు సూపర్ స్టార్ మహేష్ బంధువు నటి శిల్పా శిరోద్కర్కి కూడా కరోనా సోకడం ఆందోళనకు గురిచేసింది. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. అజాగ్రత్తగా ఉంటే మళ్ళీ పాత రోజులు వచ్చినా ఆశ్చర్యపోవనక్కర్లేదు. మరి మరోసారి కరోనా వ్యాప్తిని మీరెలా భావిస్తున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి.